గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని అత్తోడ గ్రామంలో ఈరోజు మాజీ సర్పంచ్ బొల్లిముంత సాంబశివరావు గారింట్లో దొంగతనం జరిగింది. మాజీ సర్పంచ్ గారి భార్య బొల్లిముంత బుల్లెమ్మ గారు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి చేతికున్న 8 బంగారు గాజులను, మెడలోని చైన్ని, ఉంగరాలను దోచుకెళ్ళినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలిసి డిఎస్పీ గారు, ఎస్ఐ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలిని పరామర్శించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ, మన అవసరాల నిమిత్తం దూరంగా ఉండే పరిస్థితులు తప్పవు, కానీ మన పెద్దవారికి కొంచెం తోడుగా ఎవరినైనా ఉంచి వారికి ఏ సమయంలోనైనా అండగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిందిగా కోరారు. బంగారు వస్తువుల కోసం ప్రాణాలు సైతం తీసేస్తున్నటువంటి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ విధంగా ఒంటరిగా ఉండే పెద్దవారి వివరాలు పోలీస్ స్టేషన్లో చెప్తే వారి పట్ల పోలీసులు కూడా ఒకసారి ఆ పరిసర ప్రాంతాలను రెక్కి నిర్వహిస్తారు కాబట్టి ఆగంతకులు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే భయపడతారని డిఎస్పీ గారు తగు జాగ్రత్తలు చెప్పారు. ఈరోజు 2:45కి నాకు ఫోన్ వచ్చింది. తెనాల్లో ఉంటే ఇట్లా జరిగిందని చెప్పి మా ఊరాళ్ళు ఫోన్ చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బొల్లిముంత బుల్లెమ్మ గారిని గాయపరిచారు, గోల్డ్ బంగారం లాక్కెళ్ళిపోయారు. ఆ తర్వాత మా బావగారు వెంకటేశ్వరరావు గారికి 2 గంటల 45 నిమిషాలకి కాల్ చేస్తే ఆయన లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ గారికి కాల్ చేస్తే డాక్టర్ గారు ఇక్కడ బంధువులు సమక్షంలో ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత పై అధికారులకు తెలియజేశారు. ఎస్ఐ గారు, డిఎస్పీ గారు వచ్చి పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి